మాస్టర్ సి.వి.వి. నమస్కారం. మాస్టర్ సి.వి.వి. నమస్కారం. అందరికీ నమస్కారం. ఈ కింగ్డమ్స్ ఆఫ్ లిటిల్ లైఫ్లో మనం ప్రీవియస్ సెషన్లో ఏం చూసామంటే, ఏ యోగి అయినా ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఈ జనన మరణాలు అనే సమస్య, ఈ ప్రాణశక్తి ఇక్కడ ఎందుకు ఇంత పరిమితంగా ఉంది అనేది తెలుసుకోవాలి అంటే ఆ మూలం ఎక్కడుంది అనే దగ్గరికి వెళ్ళాలి అనేసి చెప్పారు. దానికి అనుగుణంగానే అశ్వపతి అక్కడికి వెళ్ళటము, అక్కడి నుంచి చూస్తే దెర్ ఈజ్ ఎ ప్లాన్, దెర్ ఈజ్ ఎ పర్పస్. ఒక కార్యానికి ఒక కారణం ఉంది, ఒక ఉద్దేశం, ఒక మనకి అర్థమవని ఉద్దేశంతో ఈ చిన్న చిన్న జీవరాశుల నుంచి, అల్ప ప్రాణుల నుంచి ప్రారంభమయ్యి ఈ ద్వంద్వాల వెనకాతల ఉన్న సత్యం ఏమిటి అనేది ఆయన చూడగలిగారు. అక్కడికి వెళ్ళి ఆలోచనలు ఎప్పుడైతే వచ్చాయో ఆ ఆలోచనల్లో, కలల్లో మనకి నిద్రావస్థలో ఉండంగా మన నిజ తత్వం ఏమిటి, మనం దైవం దగ్గరికి వెళ్ళడానికి పడే తాపత్రయం మనం మర్చిపోయాం అనుకున్నదైనా గుర్తు చేసేలాగా జరుగుతూ ఉంటుంది. ఈ లిటిల్ లైఫ్లో ఉండే ఉబలాటము, పోరాటము, ఆరాటము, వీటన్నింటి గురించి చూశారు ఆయన. ఎ లాస్ట్ రిమెంబరెన్స్ ఆఫ్ ఫెలిసిటీ lurks in the dumb roots of death and birth. The rapturous smile of God's delight is secret everywhere, in wind, trees, blooms, bees, birds. ఈ విశ్వం అంతా మనం చుట్టూ ఎక్కడ చూసినా, ఈ భూమి మీద చెట్లను చూసినా, పక్షుల్ని చూసినా, జంతుజాలాన్ని చూసినా, ఎక్కడ చూసినా కూడా, గాలిని చూసినా, ప్రవాహాలని చూసినా, ఆ విశ్వకర్త యొక్క ఆనందం అనేది, ప్రాణశక్తి అన్ని చోట్ల మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ జీవించటంలో ఉన్న ఆనందం రహస్యంగా వాటన్నింటిలో నుంచి మనకి సంకేతం కింద వస్తూ ఉంటుంది. మనము మర్చిపోయిన మన సౌఖ్యధామం, స్వర్గధామం గురించిన గుర్తులు వీటన్నింటిలోనూ మనకి ఆ ఆనందం, చిన్న చిన్న ఆనందాల్లో నుంచి మనకి సూచనల కింద వస్తూ ఉంటాయి. All nature's irresistible longing drive in our senses is an ecstasy of the infinite turned to finite loves and lusts. మనం ఈ భూమి మీద చిన్న చిన్న ఆనందాలు, చిన్న చిన్న కోరికలు, చిన్న చిన్న ప్రలోభాల వెనకాతల పడుతూ ఉంటామే, ఆ దివ్య ఆనందమయ మూర్తి యొక్క చిన్నాభిన్నమైన ప్రకటనల కింద వీటిని యోగి చూస్తాడు. In the kingdoms of little life, Ashwapati saw the early attempts to be. To be అంటే వ్యక్తం అవటం, నేను అనేది వ్యక్తం అవటం. ముందు నేను అనేది వ్యక్తమైతే ఆ నేనుకి లోపల నుంచి ఒక ఉబలాటం, నేను ఎవరు అనేది తెలుసుకోవడానికి. ఆ నేను ఎవరు అనేది ఫైనల్గా తెలుసుకున్న తర్వాత అంతా నేనే అనేది తెలుసుకుని ఇంకా నేను నుంచి మనంలోకి వెళ్తాం. కానీ ముందు సృష్టిలో ప్రాణశక్తి రావాలి అంటే ఎవరికి వాళ్ళు ఒక నేను కింద వచ్చి ఆలోచనలతో ముందుకెళ్తారు. సో ఇట్ ఈస్ ద ఎర్లీ అటెంప్ట్ టు బీ, వ్యక్తం అవ్వాలి, అస్తిత్వం రావాలి. ద ర్యాపిడ్ ఎండ్ ఆఫ్ మొమెంటరీ డిలైట్, ద స్టాంప్ ఆఫ్ ఫెయిల్యూర్ హాంటింగ్ ఇగ్నోరెంట్ లైఫ్, దిస్ ఫస్ట్ క్రై ఆఫ్ ద అవేకింగ్ వరల్డ్ స్టిల్ క్లింగ్స్ అరౌండ్ అస్ అండ్ క్లాంప్స్ ద గాడ్. ఈ రోజుకి మనం మన చుట్టూ చూస్తే అశ్వపతి గమనించిందే మనము చూసేది ఏమిటంటే, ఉత్తమమైన ఆశయాలకు వెళ్ళేటంత ఓపిక లేదు. హాంటింగ్ ఇగ్నోరెంట్ లైఫ్, ద స్టాంప్ ఆఫ్ ఫెయిల్యూర్ హాంటింగ్ ఇగ్నోరెంట్ లైఫ్, ద ఫస్ట్ క్రై ఆఫ్ ద అవేకింగ్ వరల్డ్. ఏదో తెలుసుకోవాలి అనే తాపత్రయం ఉన్న ఒక ప్రపంచం, తెలుసుకోవటంలో విఫలమవుతూ ఓడిపోతూ ఉన్న ఒక ప్రపంచం ఇంకా కనపడుతూనే ఉంటుంది. ఎ క్లచ్ ఆఫ్ నెదర్ ఫోర్సెస్, ఇన్సెన్షియంట్ నాట్స్ కంట్రోల్స్ దిస్ వరల్డ్.
ఇన్సెన్షియంట్ నాట్ యొక్క కంట్రోల్. ఈ భూమి మీద అజ్ఞానం యొక్క అధికారం మనకి కనపడుతూ ఉంటుంది. ఆ అజ్ఞానపు అధికారంలో ఉన్నప్పుడు మనం జ్ఞానం వైపు వెళ్ళాలన్నా, మనం ఏమిటి, మనం ఎవరం అని తెలుసుకోవాలనుకునే ప్రయత్నాలన్నీ కూడాను ఆదిలోనే విఫలం అవటము, ప్రాణం ఆగిపోవటము చూస్తూ ఉంటాం. అశ్వపతి గమనించాడు, అర్థం చేసుకున్నాడు. ఈ అల్ప ప్రాణంతో ఉన్న ఈ లిటిల్ లైఫ్ పడే పాట్లు ఎలా ఉన్నాయి, బ్రతుకు తరిగిపోతూ ఉంటే ఏ ప్రయత్నము ఎందుకు విఫలమవుతుంది అనేలాగా. వెన్ ఆల్ వాజ్ ప్లంజ్డ్ ఇన్ ద నెగేటింగ్ వాయిడ్, నాన్ బీయింగ్స్ నైట్ కెన్ బి సేవ్డ్ ఓన్లీ ఇఫ్ బీయింగ్ ప్లంజెస్ దేర్ విత్ ఇట్స్ ట్రిపుల్ మిస్టిక్ క్రాస్. ఈ సృష్టిలో ఈ అనంతమైన అజ్ఞానాన్ని ఓడించాలి అనుకుంటే, ఓడించటం కాదు, దాన్ని కూడా మార్చాలి అనుకుంటే చేయవలసింది ఏమిటి అంటే ఈ ట్రిపుల్ మిస్టిక్ క్రాస్ అన్నారు, త్రిశూలంట. ఆ త్రిశూలం ఏమిటి? నాలెడ్జ్, కాన్షియస్నెస్, బ్లిస్. ఆనందం, జ్ఞానము, శక్తి. ఈ మూడు ఉన్న త్రిశూలం ఈ సృష్టిలో అక్కడికి వెళ్ళి దేన్నైతే జీవి తనవి అనుకున్న ఈ శక్తుల్ని మర్చిపోయాడో, జీవి అంటే ఇక్కడ ఈ బ్రహ్మన్, ఆ బ్రహ్మన్ తన శక్తులన్నింటినీ దాచేసుకుంటూ వచ్చి చివరికి శక్తిహీనుడుగా, ఆనందహీనుడుగా, జ్ఞానహీనుడుగా ఉన్నాడే, అక్కడికి పూర్ణ శక్తి, జ్ఞానం, ఆనందంతో ఉన్న జీవి వెళ్ళి సైకిల్ స్టార్ట్ చేస్తే తప్ప ముందుకి వెళ్ళలేరు. బీయింగ్ మస్ట్ ఇన్వోక్ ఇన్ వరల్డ్ టైమ్ ద టైమ్లెస్ ట్రూత్. ఆ అనంతమైన సత్యాన్ని, అపరిమితమైన కాలాతీతమైన సత్యాన్ని కాలంలోకి తీసుకురావాలి. యాజ్ హియర్ బ్లిస్ చేంజ్ టు సారో. ఎందుకంటే ఇక్కడ అన్ని డ్యుయాలిటీలో, ద్వంద్వంలో తమకి తాము విరుద్ధ భావం కింద కనిపిస్తున్నాయి. ఆనందమేమో ఈ భూమి మీద దుఃఖం అనే రూపంలో ఉంది, జ్ఞానం అజ్ఞానం అనే రూపంలో ఉంది. భగవంతుని యొక్క అనంతమైన శక్తి ఒక బాలుని నిస్సహాయత కింద ఉంది. సింబల్ డాన్లో కూడా లేని తత్వం నుంచి ఉన్నతత్వం వైపుకు వెళ్ళాలి అని చెప్పినట్టుగా ఈ లేని తత్వం దగ్గరికి ఈ ఉన్నతత్వం అందులో నుంచి బయటికి వచ్చేలాంటి ప్రయాణం కొనసాగితేనే మనం ముందుకు వెళ్తాము. ఏవైతే తనలో తాను నిక్షిప్తం చేసుకున్నాడో ఆ నిక్షిప్తమైనవన్నీ మళ్ళీ ఇక్కడ ప్రకటితం కావడానికి చేయవలసిన స్టెప్స్ ఇవి. అశ్వపతి కుడ్ సీ ఈవెన్ ఇన్ ద బ్లైండ్ ఫోల్డ్ సర్చ్ అండ్ ఫంబ్లింగ్ క్లాస్ప్ ఆఫ్ hell or half-seen nature and hidden soul, matter's response to an infant stir of soul heard the faint rhythms of a great unborn muse. ఇక్కడ చూడడానికి పైకి అజ్ఞానంతో కళ్ళకి గంతలు కట్టుకుని చీకట్లో తడుముకుంటున్నట్టుగా ఉన్న ఈ ప్రాణం యొక్క ప్రయత్నాలు, ఈ లిటిల్ లైఫ్ యొక్క ప్రయత్నాల వెనకాతల అనంతమైన దివ్య సంగీతం ఈ యోగికి రాబోయే భవిష్యత్తు గురించినది కనిపించిందిట. మ్యాటర్స్ రెస్పాన్స్ టు ఎన్ ఇన్ఫెంట్ స్టర్ ఆఫ్ సోల్. పరమాత్మ, ఆత్మ యొక్క తృష్ణ అప్పుడే మొదలవటం అనేది అక్కడ కనిపించింది అని. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే ఈ కింగ్డమ్స్ ఆఫ్ లిటిల్ లైఫ్లో అశ్వపతి వేరే ఇంకొక దృశ్యం చూశారట. A fiery breath of life, existence's half real, half dream symbol figures for the moods of life, insect hedonism, dragon raptures, python agonies, crawled in the marsh and mire, dwarfish brains, the kingdom of the animal self, where deed is all and mind is still half born. ఇంకా కిందికి వెళ్తే ఏం చూశారు అంటే నీటిలోనూ నేల మీద ఉండేలాంటి జీవరాశులు, జలచరాలు, ఇంకా పాకుతూ నడవటానికి స్ట్రైట్గా నిలబడలేని లాంటి పైథాన్స్, డ్రాగన్స్, ఇటువంటి చోట ఇన్సెక్ట్స్, క్రిమికీటకాదులు,
రకరకాల జీవితంలోని మూడ్స్, ఆలోచన విధానాల్ని వ్యక్తం చేసేలాగా ఉన్న ద కింగ్డమ్ ఆఫ్ యానిమల్ సెల్ఫ్, పశుతత్వంలో ఉన్న జీవరాశుల యొక్క స్వభావాలు, వేర్ డీడ్ ఈజ్ ఆల్ అండ్ మైండ్ ఈజ్ స్టిల్ హాఫ్ బార్న్. అక్కడ ఒక లోపల నుంచి ఏదో ప్రేరణ, తినాలి అంటే తింటారు, పడుకోవాలి అంటే పడుకుంటారు, ఇంతే కానీ ఎందుకు ఏమిటి ఇది ఇప్పుడు సవ్యమా అపసవ్యమా అనేలాంటి ఆలోచనలు ఇంకా పుట్టకుండా ఉన్న దశలో ఉన్న జీవరాశులను చూశాను. నెక్స్ట్, the force began experiments. Conscious creatures, alive only to the outward, they captured not the spirit in the form, the power behind the act. అక్కడ నుంచి ఈ పాకుతూ ఉన్న దశ నుంచి పై చూస్తే ఈ ప్రాణశక్తి చేస్తున్న ఎక్స్పెరిమెంట్స్లో కాన్షియస్ క్రీచర్స్ అలైవ్ టు ది అవుట్వర్డ్ అంటే బాహ్య ప్రపంచాన్ని గమనించే స్పృహ ఉన్న జీవరాశులు వచ్చాయట. అవి దే క్యాప్చర్డ్ నాట్ ద స్పిరిట్ ఇన్ ద ఫామ్, ఆకారం వెనకాతలున్న ఆత్మ ఏమిటి, ఉద్దేశం ఏమిటి అనేది తెలియదు, కానీ బాహ్య ప్రపంచం ఈ నేత్రాలతోటి చూసేలాంటి సృష్టి కనిపించిందిట. ద హ్యూమన్స్ ఇన్ ఫామ్ వర్క్డ్ జస్ట్ ఫర్ ద బాడీస్ వాంట్స్ అండ్ క్రేవ్డ్ నో మోర్. ఈ దశకు వచ్చేటప్పటికీ కేవలం శరీరానికి ఉన్న ఇచ్ఛలు వాంఛలు తీర్చుకోవటంతో జీవితం గడిపేలాంటి మానవులు వచ్చారట. అంతకు మించిన కోరికలు లేనివాళ్ళు. ద బర్డన్ ఆఫ్ రిఫ్లెక్షన్ వాజ్ నాట్ యెట్ బార్న్. అంటే దేని గురించైనా పరిశీలన చేయటము, పునరాలోచించటం లాంటి బాధ్యతలు వీళ్ళ చిన్న బుర్రలకు ఇంకా రాలేదు. The world's values hung upon their little self, only enjoy, survive. వాళ్ళ లిటిల్ లైఫ్లో ఏమిటంటే ఆ క్షణానికి ఆనందించటం, బతకటం, దానికి పక్కవాడిని చంపినా తప్ప పాపమా అనేలాంటి తేడాలు లేవు. దే ప్రేడ్ అపాన్ ద వరల్డ్ అండ్ వర్ ఇట్స్ ప్రే, బట్ నెవర్ డ్రీమ్ టు కాంకర్ అండ్ బీ ఫ్రీ. వాళ్ళు వేరే వాళ్ళ చేత వేటాడబడతారు, వేరే వాళ్ళని వాళ్ళు వేటాడతారు. ఇటువంటి ఆట తాతగారు చాలా వివరంగా చెప్పారు. ఎన్ని సంఘాల్లో ఎన్ని రకాలుగా ఉంటూ ఇప్పటికీ కూడా అంతరాత్మను చూసుకోవటము, అంతర్దృష్టి లేకుండా ఉన్న సంఘాలలో ఈ లిటిల్ లైఫ్ లక్షణాలు మనకి కనిపిస్తాయి అనేది. దీని నుంచి విముక్తి పొందాలి అనేలాంటి కోరిక కూడా వాళ్ళకి ఉండదు. An animal in the instinctive herd, pushed by life impulses, forced by common needs, in others than his kind he sensed a foe. ఒక ముఠాతత్వం, సమూహం, అందరూ ఒకలాంటి ఆలోచనలతో ఉన్న వాళ్ళందరూ ఒక సమూహంగా ఉండి, ఒక రాజ్యమైనా సరే, ఒక సంస్కృతి అయినా సరే, ఒక మతం అయినా సరే, ఒక అభిప్రాయం అయినా సరే, దానికి విరుద్ధంగా ఎవరైనా ఆలోచించారంటే, తేడాగా ఉన్నారంటే వాళ్ళని శత్రువుల కింద చూసి వాళ్ళని దెబ్బ కొట్టడంలో, ఓడించటంలో తమ క్షేమం ఉంది అని ఆలోచించేలాంటి పరిమితమైన ఆలోచనలతో ఉండేవన్నీ ఈ లిటిల్ లైఫ్స్లోకే వస్తాయి. ఏ స్ట్రేంజర్, అడ్వర్సరీ, హేట్ అండ్ స్లే. వాళ్ళని ద్వేషించండి, చంపేయండి, మన అభిప్రాయానికి విరుద్ధంగా ఉన్నదంతా మనకి గిట్టదు అనేలాంటి ఆలోచనతో ఉంటుంది. నన్ డ్రెమ్ట్ ఆఫ్ మేకింగ్ దిస్ వరల్డ్ ఫెయిరర్ డివైన్, లైఫ్ వెంట్ ఇన్ ఇగ్నోరెన్స్ ఆఫ్ సెల్ఫ్ ఫర్ ఆల్. ఎవ్వరికీ కూడా ఆత్మ ఉంది లోపల, నాకు దాన్ని తెలుసుకోవాలి అనేది లేకుండానే ఈ జీవితాలు గడిచిపోతూ ఉన్నాయి. ఇంతకంటే ఉన్నతమైన జీవితం ఉండుంటుందా అనే ఆలోచన కూడా వాళ్ళకి లేని లిటిల్ లైఫ్స్ అవి. The dim beings attempt to know her higher destiny through failures and progress by fall, stopped and found her path no more in spite of repeated beginnings. ఇలాంటి ఇదే చక్రంలో వెళ్తూ ఉన్న ఈ జీవుల దగ్గర చూస్తే అశ్వపతికి ఏం కనిపించిందంటే, ఎన్నిసార్లు చేసినా అవే తప్పులు చేస్తున్నారు, అవే ఫలితాలు పొందుతున్నారు, కానీ ఆ చక్రంలో నుంచి, ఆ విషవలయంలో నుంచి బయటికి రావాలి అని వాళ్ళు
అనుకోక వాళ్ళ ప్రగతి అక్కడితో ఆగిపోయినలాగా ఉందన్నమాట ఆ ప్లేన్లో ఆ జీవితాలకి. ఒక మూడవ సిచ్యువేషన్ని కూడా, ఇంకొక దశ కూడా చూశారు ఈ లిటిల్ లైఫ్స్లో. ఎ మోల్డ్ ఆఫ్ బాడీస్ ఎర్లీ మైండ్, ఎ స్మాల్ థింకింగ్ బీయింగ్. అక్కడి తర్వాత దశలోకి వచ్చేటప్పటికి ఈ శరీరంలోనే కొద్దిగా ఆలోచన, అంటే ఇలాగా అన్నింటినీ నేను వేరే వాళ్ళు చంపేసుకోవటం అని కాకుండా ఆలోచించగలిగేలాంటి మేధస్సు ప్రారంభమైన దశ ఒకటి చూశారు ఇక్కడ సృష్టిలో. ఎ డిఫికల్ట్ ఇవల్యూషన్ ఫ్రమ్ బిలో కాల్డ్ ఎ మార్క్డ్ ఇంటర్వెన్షన్ ఫ్రమ్ అబౌవ్. ఇది రావాలి అంటే, ఈ మేధస్సు రావాలి అంటే కింద నుంచి ఇప్పుడే చెప్పుకున్నాం, ఎన్నిసార్లు కృషి చేసినా కృషి అక్కడితోటే ఆగిపోతూ ఉంది. కానీ పైనుంచి ఒక సహకారం, ఒక చెయ్యి కిందికి వచ్చి సహాయం చేసినప్పుడు ఈ దశకి ముందుకి రాగలుగుతారనమాట జీవులు. ఇంటర్వెన్షన్, పైనుంచి వాళ్ళు మన అవస్థ చూసి ఎంతకీ ఈ మెట్టు ఎక్కలేకుండా ఉన్నారే అని ఆ జగజ్జనని చేయిపట్టి చిన్నగా ఆ పై మెట్టు మీదికి సృష్టిని, మానవుణ్ణి లాగినప్పుడు మానవుడికి లోపల ఆలోచనా శక్తి అనేది కొద్ది కొద్దిగా వికసించటం మొదలుపెట్టిందిట. కాల్డ్ ఎ మార్క్డ్ ఇంటర్వెన్షన్ ఫ్రమ్ అబౌవ్. ఖచ్చితంగా పైనుంచి వచ్చిన ఒక సహాయం. ఎల్స్ దిస్ బ్లైండ్ ఇన్కాన్షియంట్ యూనివర్స్ కుడ్ నెవర్ హ్యావ్ డిస్క్లోజ్డ్ ఇట్స్ హిడెన్ మైండ్. ఆ అంతరాయం పైనుంచి ఆ సహాయం అనేదే కనుక చేయూత రాకపోతే ఈ సృష్టి తనంత తాను తన మేధస్సు ఏమిటి అనేలాగా తెలుసుకునే పరిస్థితి, తనలో దాగి ఉన్న ఆ శక్తిని తెలుసుకోవటం అనేది జరిగి ఉండేది కాదు. అది కూడా ఈ డివైన్ ప్లాన్లో ఒక భాగం. ఈ యోగి, ఈ రాజయోగి ఏం చూసేట? ఎ డిమ్ అబ్స్క్యూర్ మైండ్ పవర్, వేవ్స్ ఆఫ్ కాన్షియస్నెస్, ఇట్ ఫ్లోడ్ ఇన్ టు అప్పర్ లైట్ దో దేర్ వాజ్ నో ఎయిమ్ ఎట్. లక్ష్యం ఏమిటి అనేది తెలియదు, కానీ ఒక వెలుగులోకి పైకి ఆలోచన పైకి వెళ్ళటం అనేది కొద్ది కొద్దిగా ఆ చీకటిలో తచ్చాడుతున్నట్టుగా ఉన్న జీవులకి కనిపించింది యోగికి. లేటర్ an observing power imposed its sight. ఇంకా కొంచెం చూస్తే ఒక గమనించే శక్తి, లక్ష్యం అనేది లేకుండా ఏదో కాకుండా ఏమిటి ఎందుకు అనేది అబ్జర్వ్ చేసే శక్తి కూడా అక్కడ కనపడిందిట. ఎ థింకింగ్ ఎంటిటీ అపియర్డ్ ఇన్ స్పేస్, దెన్ కేమ్ రెస్ట్రిక్టెడ్ క్లాంప్డ్ ఇంటెలిజెన్స్. ఆలోచనల్లో బుద్ధి, తెలివితేటలు వచ్చాయిట. క్లాంప్డ్ అండ్ రెస్ట్రిక్టెడ్, ఈ రెండు పదాలు వాడారంటే పరిమితమైనదే, అపరిమితమైన తెలివి కాదు, పరిమితమైందైనా తెలివి తేటలో తెలివి వచ్చింది. ఎ రిఫ్లెక్స్ రీజన్ దట్ లెడ్ లైఫ్ టు నో అండ్ ఫిక్స్ ఇట్స్ ఫీల్డ్. తర్కము, విచక్షణ, తన పరిధులేమిటి, తన పరిమితులేమిటి, వాటిని దాటాలంటే ఏం చేయాలి అనేలాంటి ఒక క్లారిటీ వచ్చాయిట. ఎ లిటిల్ జాయ్ అండ్ నాలెడ్జ్ సాటిస్ఫైడ్ దిస్ లిటిల్ బీయింగ్. ఈ స్థాయిలో ఉన్న జీవికి తనకొచ్చిన ఆ పరిమితమైన జ్ఞానంతో సంతృప్తి పడేలాంటి స్వభావం తప్ప ఇంకా అపరిమితమైన జ్ఞానం తెచ్చుకుని నేను ఏ స్థాయికి వెళ్ళగలను, సంభవమేనా అని ఆలోచించే స్థితి లేదు. Small aims, no inward look, no upward gaze, took appearance for the face of God. ఈ రూపాన్నే భగవంతుడు అని, అందంగా ఏది కనిపించినా భగవంతుడు, చెట్టు కనిపిస్తే భగవంతుడు, సృష్టి మొత్తంలో నుంచి అపియరెన్స్ ఫర్ ద ఫేస్ ఆఫ్ గాడ్, ఇదే దేవుడు, ఇదే దేవుడు అని తమకు కనిపించిన పరిమితుల్లో నుంచే వాళ్ళు, అంతకు మించి ఇంకేదన్నా ఉంటుందా అని ఆలోచించట్లేదు. అంతర్దృష్టి రాలేదు ఇంకా. ఇన్ ఎ డెత్ క్లోజ్డ్ ప్యాసేజ్ సా లైఫ్స్ స్టార్ట్ అండ్ ఎండ్ యాజ్ ఇఫ్ ఫర్ దిస్ ద సోల్ హ్యాడ్ కవెటెడ్ బర్త్. ఈ జీవి ఈ భూమి మీద ఇలా పుట్టి చచ్చిపోవడం కోసమేనా, ఇలాగే మరణిస్తూ జీవిస్తున్నాడే అని ఈ రాజయోగి అశ్వపతి అక్కడున్న జీవుల్ని చూసి, వీళ్ళు ఈ పరిధుల్లో నుంచి ఎప్పుడు బయటకు వస్తారు
ఆత్మజ్ఞానం వీళ్ళకి ఎప్పుడు కలుగుతుంది, ఆ అవకాశాలు ఎక్కడొస్తాయి అనేది చూస్తున్నారు. ఇట్ న్యూ నాట్ ద ఇమ్మార్టల్ ఇన్ ఇట్స్ హౌస్. ఎందుకంటే ఆ స్థితిలో ఉన్న ఆ మానవుడికి తనలోనే ఆ పరమాత్మ ఉన్నాడు, అమరుడు ఉన్నాడు, పరమపురుషుడు, పూర్ణ పురుషుడు ఉన్నాడు అనేది తెలియదు. Acute to capture truth for outward use, thought itself the master of its jail. ఎలా ఉందంటే మనం కట్టుకున్న ఇంట్లోనే బందీల కింద ఉన్నట్టుగా ఈ సృష్టిలో ఉన్న మానవులందరూ కూడాను, ఈ స్థాయిలో ఉన్నవాళ్ళు, ఈ బందీలైన వాళ్ళం విడుదల ఎలా అవ్వాలి అని కాదు, ఈ బందీలుగా ఉండటంలో ఆనందంగా కూడా ఉన్నారు. అవుట్వర్డ్ యూజ్, బాహ్యమైన సౌఖ్యాల కోసం, లాభాల కోసమే తమ తెలివితేటల్ని వాడుకుంటూ ఉండే జీవులు అన్నమాట వీళ్ళందరూ. లైఫ్ వాజ్ అ ప్లే మొనోటనస్లీ ద సేమ్, నో వాస్ట్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ద స్పిరిట్, ఇట్ వాజ్ అ లిటిల్ లైట్ బార్న్ ఇన్ ఎ గ్రేట్ డార్క్నెస్. అందుకే కింగ్డమ్స్ ఆఫ్ లిటిల్ లైఫ్ అన్నారు. అనంతమైన అజ్ఞానంలో నుంచి, చీకటిలో నుంచి ఎన్నో స్థాయిలు దాటిన తర్వాత మానవుడు ఆలోచిస్తున్న బాహ్య ప్రపంచం గురించి ఆలోచించటం, అంతర్ముఖుడు ఇంకా అవలేదు అనే స్థితి వరకు ఉన్న ఈ కింగ్డమ్స్ ఆఫ్ లిటిల్ లైఫ్లో ఉన్న జీవరాశులు వీటన్ని చూస్తూ వీటికి ఆత్మ పరిశోధన, ఆత్మ పరిశీలన, అంతర్దృష్టి అనేవి లేవు. వెళ్ళాలి అనేలాంటి తపన కూడా లేదు. అసలు మేధస్సు రావడమే పైనుంచి ఒక దివ్య అనుగ్రహంతో మైండ్ వచ్చింది. కానీ ఆ మైండ్ హయ్యర్ లెవెల్స్కి వెళ్ళాలంటే కూడా మళ్ళీ ఇంకొక సహాయం రావాల్సిందే. నాట్ నోయింగ్ వేర్ ఇట్ కేమ్, వేర్ ఇట్ వెంట్, తాను ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్ళాలి అనేలాంటి ఆలోచనలు లేని ప్లేన్ ది కింగ్డమ్స్ ఆఫ్ ది లిటిల్ మైండ్, లిటిల్ లైఫ్. ఆ లిటిల్ లైఫ్లో మేధ ఎక్కువ ఎదగలేదు. సో అక్కడి వరకు ఈ చాప్టర్లో చెప్పి, తర్వాత ఈ లిటిల్ లైఫ్ యొక్క గాడ్ హెడ్స్, దీన్ని మీద ఆధిపత్యం ఉన్న దేవతలు ఎలా ఉంటారు అనేది తర్వాత చాప్టర్లో చెప్తారు. అశ్వపతి చూస్తారు ట్రావెల్లో. ఈ చాప్టర్ ఇంతటితో పూర్తయింది. దీన్ని తాతగారు చాలా వివరంగా చెప్పారు మనకి, మంచి ఉదాహరణలతోటి. అది నెక్స్ట్ సెషన్లో చూద్దాం. నమస్కారం.